తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్ అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మా ఆడపడుచులు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ఈ శాఖకు మంత్రి సీతక్క గారు, అందరూ మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా మహిళల్ని ఇంట్లో వంట చేసే వాళ్ళుగానే కాకుండా పరిపాలనలో కూడా తమ నైపుణ్యాన్ని తమ యొక్క చతురతను ప్రదర్శించి సమాజ నిర్మాణంలో రాణించగలుగుతారు అని చెప్పి వీళ్ళందరి ప్రస్థానం, వీళ్ళందరి ఆలోచన, పరిపాలన విధానాన్ని చూసినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత 2 రోజుల్లోనే 48 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న దాదాపుగా 2 కోట్ల పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్య, ఉద్యోగాలు, ఇతర ఆదాయం కోసం మీరు ఎక్కడికి వెళ్ళి పరిశ్రమలలో పనిచేయాలన్నా ₹1 కూడా బస్సు కిరాయిలు చెల్లించకుండా ఎంత దూరమైనా వెళ్ళి పని చూసుకొని తిరిగి సకాలంలో ఇంటికి చేరుకునే విధంగా మహిళలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పనికి వెళ్తున్న మహిళలకు కనీసం నెలకు ఒక ₹10,000 ఆదా అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటి వరకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ కార్పొరేషన్కి ₹11,000 కోట్ల చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం మీ తరఫున మీ భారాన్ని ప్రభుత్వం ₹11,000 కోట్ల 30 నెలల్లో చెల్లించింది అని అంటే ఎంత మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మహిళ పేరు మీదనే ఇవ్వాలి. దాదాపుగా 6.5 లక్షలు 7 లక్షల ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకుంటున్నారంటే ప్రతి ఇల్లు మహిళ పేరు మీదనే ఈనాడు మనం కేటాయించడం జరిగింది. ఇల్లే కాదు, ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు. అదేవిధంగా గతంలో రేషన్ కార్డు రావాలంటే గగనం ఉండే. ఈరోజు అడిగిన ప్రతి వారికి, అర్హత ఉన్న ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల చొప్పున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మా అక్కలు ఇక్కడ ఉన్నారు, అందరు సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు కదా, అదే సన్న బియ్యం వండుకుంటున్నాం కదా మనం, అదే మన సంటి పిల్లలకు తినిపిస్తున్నాం కదా. మరి ఒకప్పుడు దొడ్డు బియ్యం వస్తే బర్లకు దానా పెట్టే పరిస్థితి ఉండే గ్రామాలలో. మరి ఇక్కడైతే నాకు తెలియదు హైదరాబాద్లో, కానీ గ్రామాలలో ఆ పరిస్థితి ఉండే. అందుకే ఈరోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తొందరలోనే హైదరాబాద్ నగరంలో కూడా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కట్టి పేదలకు అందించే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టబోతున్నాం. ఇప్పటి వరకు 4.5 లక్షల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలలో కట్టినాం. మరి పట్టణ ప్రాంతాలలో భూమి ధర బంగారానికంటే పిరమైపోయి వజ్రాల ధర వలుకుతుంది ఇవాళ భూమి. ఇవాళ పేదోళ్ళు ఒక గజం ఏదైనా భూమి తీసుకుందామంటే జీవితకాలం కష్టపడ్డా కొనలేని పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు ఏ విధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవాలని 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను పట్టణ ప్రాంతంలో కట్టి పేదలకు పంచి పెట్టాలి అని ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి నిరంతరం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు యజమానులను ఈరోజు మహిళల్ని చేయడం జరిగింది. 1000 మెగావాట్ల
సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఇవాళ మహిళలకు ఇచ్చినాం.